హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను యూజర్ స్టోరీ, లాస్ట్ వీడియోలో జీరాలో యూజర్ స్టోరీస్ ఎలా క్రియేట్ చేయాలి అని మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో యూజర్ స్టోరీ నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, సో అది జీరాలో క్రియేట్ చేసినప్పుడు హౌ వి డ్రాఫ్ట్ అండ్ హౌ వి అసైన్ ది స్టోరీస్ అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఎలా యూజర్ స్టోరీ క్రియేట్ చేస్తాం అని చెప్పి, లైక్ హౌ డు వి, ఒకసారి కావాలంటే డీటెయిల్స్ ఆ వీడియోకి వెళ్ళి చూడొచ్చు. మనం యూజర్ స్టోరీ రాసేసి దాని తర్వాత యాక్సెప్టెన్స్ క్రైటీరియా కూడా మెన్షన్ చేసిన తర్వాత డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత దానికి తగ్గ అటాచ్మెంట్స్ ఏమైనా ఉంటే, లైక్ ఎనీ స్క్రీన్ షాట్స్, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూజర్ స్టోరీ ఈజ్ అబౌట్ క్రియేటింగ్ ది వెబ్సైట్ అయితే ఆ వెబ్సైట్ లేఅవుట్ ఏంటి, ఆ వెబ్సైట్లో ఏ డేటా ఇంక్లూడ్ చేయాలి, దానికి రిలేటెడ్ స్క్రీన్ షాట్స్ ఏమైనా డెవలపర్కి మనం అటాచ్ చేయడానికి రిఫరెన్స్ డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేయాలి. వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్, మనకి ఇట్ విల్ డైరెక్ట్ లైక్ దిస్ అనమాట. అంటే లెట్స్ సే అది మనం ఏ ప్రాజెక్ట్కి, ఆ ప్రాజెక్ట్ నేమ్, మనం ఏ ప్రాజెక్ట్కి అయితే వర్క్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ నేమ్ మెన్షన్ చేయాలి. ఇష్యూ టైప్, ఇక్కడ ఇష్యూ టైప్ వచ్చేసి మనం యూజర్ స్టోరీ అయితే యూజర్ స్టోరీ సెలెక్ట్ చేయాలి. ఇఫ్ నాట్, ఒకవేళ మనం ఎపిక్ అంటే ఫస్ట్ వీడియోలో నేను చెప్పాను, ఎపిక్ అంటే గ్రూప్ ఆఫ్ యూజర్ స్టోరీస్ ఈజ్ కాల్డ్ ఎపిక్. సో అది సెలెక్ట్ చేయాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ ఎపిక్ సెలెక్ట్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ స్టోరీ సెలెక్ట్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఎనీ ఇష్యూ అంటే అదేదైనా బగ్ రిలేటెడ్ అలా అయితే సో అండ్ సో సెలెక్ట్ చేయాలి. సో మన ప్రాజెక్ట్లో వాళ్ళు స్టోరీ, కొన్ని ప్రాజెక్ట్స్లో ఓన్లీ స్టోరీసే ఉంటాయి, దే వోంట్ క్రియేట్ ఎపిక్స్ బికాజ్ అవి స్మాల్ ప్రాజెక్ట్స్ అయితే. సో అలాంటప్పుడు ఓన్లీ స్టోరీ బై డిఫాల్ట్ వస్తుంది. ఇఫ్ నాట్ ఎపిక్స్ అండ్ స్టోరీస్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసినప్పుడు బికాజ్ ఇట్ విల్ గివ్ అస్ ది కరెక్ట్ రిఫరెన్స్ నెంబర్ అనమాట. అండ్ సమ్మరీ వచ్చేసి టైటిల్ ఆఫ్ ది స్టోరీ, వాట్ ఈస్ ద టైటిల్ అనేది సమ్మరీ. డిస్క్రిప్షన్ అంటే ఎలాబరేటివ్ డిస్క్రిప్షన్. లాస్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇష్యూ మనం మెన్షన్ చేస్తున్నామో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం యూజర్ స్టోరీ రాస్తాం. సో అది క్లియర్గా యాజ్ ఎ సో అండ్ సో సిస్టమ్ యూజర్ ఐ వాంట్ టు హ్యావ్ సో అండ్ సో ఫెసిలిటీ సో దట్ ఐ కెన్ మై సిస్టమ్ పర్ఫార్మ్ సో అండ్ సో యాక్టివిటీస్, అది యూజర్ స్టోరీ వస్తుంది. దిస్ ఈస్ ది స్టాండర్డ్ ఫార్మాట్ ఫర్ ఎనీ స్టోరీస్. అండ్ ఒకవేళ యాక్సెప్టెన్స్ క్రైటీరియా, మనం ఏదైతే స్టోరీలో మెన్షన్ చేస్తామో యాక్సెప్టెన్స్ క్రైటీరియా, ఇఫ్ ఐ హ్యావ్ సో అండ్ సో ఫెసిలిటీ మై సిస్టమ్ విల్ వర్క్ ఇన్ సో అండ్ సో వేస్ అని మెన్షన్ చేసేది యాక్సెప్టెన్స్ క్రైటీరియా. నేను క్లియర్గా లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ అగైన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. సో లైక్ దట్ మనం ఇవన్నీ పెట్టి, స్క్రమ్లో ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ స్క్రమ్ మనం క్లియర్గా స్ప్రింట్ 2 weeks స్ప్రింట్ ఇస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ కాన్బన్ స్ప్రింట్ మెన్షన్ చేయం. స్క్రమ్కి కాన్బన్కి డిఫరెన్స్ ఏంటంటే స్క్రమ్లో వీ విల్ మెన్షన్ ది స్ప్రింట్, కాన్బన్లో స్ప్రింట్ ఉండదు. సో యా, దిస్ ఈస్ ది ప్రాసెస్. అండ్ నెక్స్ట్ యూజర్ స్టోరీస్ అసైన్మెంట్. ఓకే, కాన్బన్లో యూజర్ స్టోరీస్ని బ్యాక్లాగ్కి అసైన్ చేసి వీ విల్ గో త్రూ ఇట్. ఇన్ స్క్రమ్లో మనం డిఫరెంట్, ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టే స్ప్రింట్స్లో ఈ సో అండ్ సో స్ప్రింట్స్లో యూజర్ స్టోరీస్ కంప్లీట్ అవ్వాలని ఉంటుంది. సో వీ విల్ ఎన్షూర్ దట్ వీఆర్ అసైనింగ్ దోస్ స్టోరీస్ పర్ఫెక్ట్లీ కరెక్ట్ పర్సన్కి, మనం డెవలపర్స్కి మనం అసైన్ చేస్తున్నామని మేక్ షూర్ చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం స్ప్రింట్ వాల్యూ కరెక్ట్గా ఇవ్వాలి. అండ్ ఎవ్రీడే స్టాండప్ కాల్స్లో మనం డిస్కస్ చేస్తాం, ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్స్ డిస్కస్ చేసి we will make the changes accordingly and update the story accordingly. And this is the template again. ఈ టెంప్లెట్స్ నేను గూగుల్ నుంచి తీసుకున్నాను, బట్ దిస్ ఈస్ ది స్టాండర్డ్ టెంప్లెట్. సో వాట్ ఈస్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టే ప్రాజెక్ట్ నేమ్, ఇష్యూ టైప్, స్టోరీ అయితే స్టోరీ, ఎపిక్ అయితే ఎపిక్. యూజర్ స్టోరీ రాయడానికి రూల్స్ వచ్చేసి ఒరిజినల్ యూజర్ స్టోరీ యాజ్ ప్రొవైడెడ్ బై యాక్చువల్ యూజర్స్. అంటే మనం తీసుకున్న నోట్స్ ప్రకారం యూజర్ స్టోరీ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో, నాట్ ఎవ్రీ టైమ్ సిస్టమ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండదు. సో సమ్టైమ్స్ ఇట్ టాక్స్ ఫ్రమ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. సో అది కరెక్ట్గా మనం అసైన్ చేయాలి.
అండ్ మల్టిపుల్ స్టోరీస్ని బ్రేక్ డౌన్ చేసి ఒక సింగిల్ లెట్ సే ఇఫ్ వీ హ్యావ్ టు క్రియేట్ ది డాష్ బోర్డ్ ఫర్ ఎనీ క్లయింట్ ఎనీ స్పెసిఫిక్ క్లయింట్. ఆ డాష్ బోర్డ్లో డిఫరెంట్ పేజెస్ ఉండొచ్చు. ఆ డాష్ బోర్డ్ ఆర్ దేర్ సిస్టమ్ లేఅవుట్ వాళ్ళకి ఒక 6 to 7 పేజెస్ ఉంటాయి. అండ్ అలాంగ్ విత్ దేర్ మంత్లీ సేల్స్ డేటా అండ్ ఎవ్రీ ద ఎట్ ఎ గ్లాన్స్ అండ్ ప్లాన్ ఎట్ ఎ గ్లాన్స్ అవన్నీ ఎవ్రీ టైమ్ ఇట్ కీప్స్ చేంజింగ్. అలాంటప్పుడు వీ హ్యావ్ టు క్రియేట్ ఈచ్ స్టోరీ ఫర్ ఈచ్ పేజ్ అండ్ వీ హ్యావ్ టు అసైన్ ఇట్ అండ్ ఆ కంప్లీట్ వెబ్సైట్ ఆర్ కంప్లీట్ డాష్ బోర్డ్ని మనం డిఫరెంట్ పేజెస్ కింద డివైడ్ చేస్తాం. సో ఆ డిఫరెంట్ పేజెస్ ఆర్ కాల్డ్ different user stories, and the standard complete dashboard is called an epic. So ee different pages as so and so dashboard ane epic kinda assign ayi untai. That is the process. So that is how we break down the stories into why epic and doubt vachinappudu idi group of user stories we will make because it should fall under one criteria or one category. That is called an epic. That is how we specify the tasks. This is the process.